హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. సో ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నేర్చుకుందాం. ఓకేనా, మనకు ఆల్రెడీ డెరివేటివ్స్ అయిపోయింది, డిఫరెన్షియబిలిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ బేసిక్ ఫార్ములాస్ మీకు తెలిసినట్టయితే వీటిని ఈజీగా చేసేయచ్చు. మనకి ఇక్కడ చూసినట్టయితే ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ లోంచి ఒకటి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది, అలాగే మీన్ వాల్యూ థియరమ్స్ నుంచి కూడా ఒకటి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, దీనిలోంచి 2 మార్క్స్, దీనిలోంచి 2 మార్క్స్ వస్తాయి. ఇవి సింపుల్ క్వశ్చన్స్. ఓకేనా, చాలా అంటే చాలా సింపుల్గా ఈ రెండు మార్కులు మనం తెచ్చుకోవచ్చు. అలాగే రేట్ ఆఫ్ చేంజ్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అలాగే దీనిలోంచి ఇంకో 7 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది, మ్యాక్సిమా అండ్ మినిమా నుంచి కూడా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం వెయిటేజ్ ప్రకారంగా ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, మీన్ వాల్యూ థియరమ్స్ సింపుల్గా అయిపోతాయి. ఓకేనా, సో ఇదే ఆర్డర్లో వెళ్ళిపోదాం. ఇది కంప్లీట్ చేసుకుందాం, నెక్స్ట్ ఇది కంప్లీట్ చేసుకుందాం. చాలా సింపుల్ చాప్టర్స్. తర్వాత రేట్ ఆఫ్ చేంజ్ కంప్లీట్ చేసుకుందాం, ఇది సింపుల్ గానే ఉంటుంది. తర్వాత టాంజెంట్స్ అండ్ నార్మల్స్ చేసుకుంటే 4 మార్క్స్ 7 మార్క్స్ రెండు కవర్ అయిపోతాయి. తర్వాత వచ్చేసి మ్యాక్సిమా అండ్ మినిమా నేర్చుకుందాం. ఓకేనా, ఇదే ఆర్డర్లో 1 by 1 మనం నేర్చుకుంటూ పోదాం. ఫస్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ చూద్దాము. అయితే దీంట్లో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్కి అసలు మీకు ఒక మంచి మ్యాటర్ చెప్తాను చూడండి. అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నదే డిఫరెన్షియబిలిటీ అప్పుడు నేర్చుకున్నదే. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఇక్కడ ఇలా ఒక ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్కకి ఇక్కడ వాల్యూ అనేది ఎక్స్ అనే దగ్గర ఈ వాల్యూ ఉంది. ఇదేంటి వాల్యూ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఓకేనా, ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ అనేది మనకు ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు మనకు డిఫరెన్షియబిలిటీ ఫార్ములా గుర్తుందా? డిఫరెన్షియబిలిటీ అంటే మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుంది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఫస్ట్ ప్రిన్సిపల్ అంటున్నా. ఓకేనా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్. అంతే కదా, ఇదే కదా మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వచ్చిన ఫార్ములా. అంతేనా, ఇదేనా కదా, ఇది ఎట్లా వచ్చింది? స్లోప్ నుంచే వచ్చింది కదా. మీకు గుర్తుందా మనం ఏం చేసుకున్నాము ఇంతకుముందు? ఇక్కడ మనం దీనికి డిఫరెన్షియబిలిటీ చేసేటప్పుడు యాక్చువల్గా ఇది ఎక్స్ అనుకున్నా, అంటే డిఫరెన్షియేషన్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ అనుకున్నాం. సో ఇది ఎక్స్ అనుకున్నట్టయితే దీనికి జస్ట్ కొంచెం ఎక్కువ ఒక పాయింట్ ఉంది అనుకున్నాం. ఇది ఎక్స్ ప్లస్ హెచ్ అనుకున్నట్టయితే ఒకటి ఎక్స్ ప్లస్ హెచ్ అయింది. నేను ఇప్పుడు మనం దీనికి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్లో హెచ్ కాకుండా దీన్ని, ఇది హెచ్ అంటే ఏంటిది? మనకు చేంజ్ ఇన్ ఎక్స్ అన్నట్టే కదా, దాన్ని డెల్టా ఎక్స్ అనుకుందాం. ఓకేనా, చేంజ్ ఇన్ ఎక్స్ అన్నమాట హెచ్ అంటే ఇప్పుడు ఇది ఎక్స్ అనుకుంటే దీనికి ఉన్న డిఫరెన్స్. ఓకేనా, దీనికి ఉన్న నెక్స్ట్ పాయింట్కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి డెల్టా ఎక్స్ అనుకున్నట్టయితే ఇది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అవుద్ది. ఓకేనా, సో ఈ పాయింట్ దగ్గర దాని హైట్ ఎంత ఉంది అంటే మనం ఏం చెప్తాము ఇక్కడ. ఓకేనా, సో దీని హైట్ వచ్చేసి మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న స్లోప్ అనేది మనకు కావాలి అంటే, ఓకేనా, సో ఈ పాయింట్ నుంచి మనకు ఈ పాయింట్కి, ఇప్పుడు ఈ కర్వ్ మీద ఈ పాయింట్ ఉంది, ఈ కర్వ్ మీద ఈ పాయింట్ కూడా ఉంది. సో ఇక్కడ ఉన్న స్లోప్ మనకు కావాలంటే ఏం చేస్తాం? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 చేస్తాం కదా. అంటే నేను ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నానంటే మన ఫార్ములా ఇంతకుముందు డిఫరెన్షియబిలిటీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏదైతే ఉందో హెచ్ దగ్గర డెల్టా ఎక్స్ అంటున్నా. ఇంతకుముందు ఇక్కడ హెచ్ అని తీసుకున్నాం, ఇప్పుడు డెల్టా ఎక్స్ తీసుకుందాం అంటున్నా. అంటే మనకి ఏమవుతుంది అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్, అంతే కదా, స్లోప్ అంటే ఏంటిది? y2 మైనస్ y1. సో వీటిని పాయింట్స్ లాగా రాసుకున్నట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై, నెక్స్ట్ ఇది మైనస్ ఇది అంటాం. ఓకేనా, అంటే మనము ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ నుంచి ఎక్స్ని తీసేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే డెల్టా ఎక్స్ మాత్రమే ఉంటుంది. చూడండి, జస్ట్ నేను ఈ ఫార్ములాలో హెచ్ దగ్గర డెల్టా ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ మనకు హెచ్ కాకుండా డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 అన్నమాట కదా, డెల్టా ఎక్స్ టెన్స్ టు 0. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ డెల్టా ఎక్స్ని ఇటు పంపిస్తాను, డినామినేటర్లో ఉంది కదా, ఇటు పంపించినట్టయితే మనకి ఏమవుతుంది అంటే దట్ ఇంప్లైస్ ఇక్కడ డెల్టా ఎక్స్ ఉంటుంది. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అలాగే ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ని ఇక్కడ రాసేసా. నెక్స్ట్ ఇటు సైడ్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఉంది, అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఉంది. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు కనుక ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా సింపుల్గా చేసేస్తారు. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఉంది, మైనస్ ఇదేంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ మనకు డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 లిమిట్ ఉంది చూడండి. ఈ డెల్టా ఎక్స్ ఇటు సైడ్ పంపిస్తే ఇక్కడ కూడా లిమిట్ రాసుకోవాలి, లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0. ఎందుకంటే దీనిలో లెఫ్ట్ సైడ్లో డెల్టా ఎక్స్ ఉంది, రైట్ సైడ్లో కూడా డెల్టా ఎక్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ డెల్టా ఎక్స్తో ఉన్నట్టయితే మనకు ఇటు డెల్టా ఎక్స్ ఉంది, ఇటు డెల్టా ఎక్స్ ఉంది, అంటే ఇవి రెండు ఈక్వల్ అన్నమాట.
ఓకేనా. సో లిమిట్ అప్లై చేస్తే ఈక్వల్ అని మనకు తెలుస్తుంది. ఒకవేళ లిమిట్ తీసేసినట్టయితే మిగిలింది అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా దేనికి ఉంటుంది అని అంటే దీనికి అన్నమాట. ఓకేనా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉంటుంది. అయితే దీంట్లో ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి డెల్టా వై ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. లేకపోతే డివై అయినా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇవి రెండింటినే ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీరు కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినా, మన గన్ షాట్ క్వశ్చన్స్ చూసినా కానీ ఎక్కడైనా కానీ డెల్టా వై ఫైండ్ అవుట్ చేయమంటాడు, అలాగే డివై ఫైండ్ అవుట్ చేయమంటాడు. డెల్టా వై ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్తాడు మనకి క్వశ్చన్లో, డెల్టా ఎక్స్ ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా ఇస్తాడు. అర్థమవుతుందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇస్తాడు, ఎక్స్ ఇస్తాడు, డెల్టా ఎక్స్ ఇస్తాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇస్తాడు, ఎక్స్ ఇస్తాడు, డెల్టా ఎక్స్ ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయొచ్చు కదా. సో సింపుల్గా అలా మనం డెల్టా వైని డివైని చేయాలి. ఓకేనా. శాంపిల్గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈ రెండు ఫార్ములాస్నే మనం ఇక్కడ ఎక్కువగా వాడుతాం. సో శాంపిల్కి ఒక ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మనము ఎర్రర్స్ గురించి, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అంటున్నాం కదా. సో వీటికి సంబంధించి మనకు మనకు వీటి వాల్యూస్ చేయమంటే ఓకే, కానీ కొన్నిసార్లు వర్డ్ ప్రాబ్లం టైప్లో ఇచ్చి దాని ఎర్రర్ ఎంత, ఈ అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత, అలాంటివి కూడా అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకొక ఫార్ములా మనం ఏం చేద్దాము అంటే ఇది మనకు ఫైనల్గా మనం ఎక్స్ట్రా ఇది డెల్టా ఎక్స్ని కనుక ఎర్రర్ అనుకున్నట్టయితే సో ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అనేది ఏమవుతుంది అంటే ఇది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అనేది దీన్ని పంపినట్టయితే ఇక్కడ నుంచే చూసుకోండి ఒకవేళ. ఓకేనా. ఈ లిమిట్ తీసేసాం కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఏమవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అంటున్నా, ఎగ్జాక్ట్లీ కాదు, మనల్ని అడిగేది కూడా అప్రాక్సిమేట్ వాల్యూనే. ఓకేనా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అనేది మనకు కావాలి. దీన్ని పంపించినట్టయితే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో ఈ మైనస్ అటుపోతే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అనేది మనం అంటాం. సో ఈ ఫార్ములాని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం ఎక్కడైనా మనకు అప్రాక్సిమేషన్స్కి సంబంధించింది కానీ ఎర్రర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తే ఇది చేస్తాం. డైరెక్ట్గా డెల్టా వైలు డివైలు చేసి అడిగినట్టయితే ఇదే చేసేస్తాం. ఏం లేదు, జస్ట్ ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇటు పంపించేసాం అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. సో టోటల్ ఎర్రర్ ఎంత, ఇప్పుడు మనకు ఎక్స్లో ఇంత ఉంది అని అన్నాడు అనుకోండి, ఎక్స్లో ఇంత ఎర్రర్ ఉంది అంటే మనకు ఉండాల్సిన ఫంక్షన్లో ఎంత ఎర్రర్ ఉంది అంటే ఇది చేయాలి మనం. ఓకేనా. ఎక్స్లో ఇంత ఎర్రర్ ఉంది అంటే ఫంక్షన్లో ఎర్రర్ ఎంత ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ చేస్తే సరిపోద్ది. అన్నీ ఇస్తాడు మనకు, డెల్టా ఎక్స్ ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, ఎక్స్ వాల్యూ కూడా ఇస్తాడు. ఓకేనా. చూద్దాం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ సొల్యూషన్ చూడండి, ఫైండ్ డెల్టా వై అండ్ డివై. చూసారా, డెల్టా వై అడిగాడు, డివై అడిగాడు. ఇంతకుముందు నేను చెప్పింది అదే కదా. మీకు వెంటనే ఒక ఫార్ములా ఏం గుర్తు రావాలి, డెల్టా వైది డివైది, వాటికి సంబంధించిన ఫార్ములాస్ గుర్తు రావాలి. ఫర్ ద ఫంక్షన్ అని చెప్పేసి ఇచ్చాడు కదా. ఇలా ఇచ్చినప్పుడు వెంటనే మీరు ఏం చేయండి అంటే గివెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో గివెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు. అలాగే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.0 అని చెప్పాను కదా, అవన్నీ మనకి ఇచ్చేసాడు. సో ఫస్ట్ వన్ మనం ఏం చేద్దాము అంటే డెల్టా వై ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి డెల్టా వైని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటిది మరి, డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇది ఉంది, ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 6 ఉంది. నెక్స్ట్ మళ్ళీ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి దీన్ని మైనస్తో మల్టిప్లై చేసినట్టయితే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6 ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఇక్కడ 6 క్యాన్సిల్ అయింది, మైనస్ 3. యాక్చువల్గా దీన్ని మల్టిప్లై చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. ఓకేనా. సో ఒకసారి మల్టిప్లై చేసిన తర్వాత క్యాన్సిల్ చేద్దాం, 3తో మల్టిప్లై చేద్దాం. ఏమైందంటే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే డెల్టా ఎక్స్ స్క్వేర్. డెల్టా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అని రాయాల్సిన అవసరం లేదు, డెల్టా ఎక్స్ రెండు కలిసే ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇది మనకు ఎక్స్ వై అని రాస్తాం చూడండి, అలా విడివిడిగా రాసినట్టు కాదు, డెల్టా ఎక్స్ అనేది మొత్తం కలిపి ఒకటే.
ఓకేనా, డెల్టా ఎక్స్ స్క్వేర్ అని రాసేసాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి 3తో మల్టిప్లై చేస్తే ప్లస్ 3x ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ అనమాట. నెక్స్ట్ ప్లస్ 6 ఉంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6. క్యాన్సిల్ అయ్యేటి ఏమున్నాయో చూడండి ఒకసారి. ప్లస్ 3xకి మైనస్ 3x క్యాన్సిల్, ప్లస్ 6కి మైనస్ 6 క్యాన్సిల్, అంతేనా. ఇంకా ఎక్స్ స్క్వేర్ కూడా ఉంది చూడండి, ఎక్స్ స్క్వేర్కి మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే డెల్టా ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 2x ఇంటూ డెల్టా ఎక్స్, అంతే కదా, 2x ఇంటూ డెల్టా ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ప్లస్ 3 డెల్టా ఎక్స్ ఉంది, 3 డెల్టా ఎక్స్. ఇవన్నిట్లలోంచి మనం డెల్టా ఎక్స్ని కామన్ తీయచ్చు. డెల్టా ఎక్స్ని కామన్ తీసినట్టయితే ఇక డెల్టా ఎక్స్ స్క్వేర్ అంటే ఇంకొక డెల్టా ఎక్స్ ఉన్నట్టు కదా, అంతే కదా. ఈ డెల్టా ఎక్స్ మొత్తం కలిపి ఒకటే. సో డెల్టా ఎక్స్ ఒకటి బయటకు పోతే ఇంకొక డెల్టా ఎక్స్ అనేది ఉంది. నెక్స్ట్ దీనిలో డెల్టా ఎక్స్ పోయినట్టయితే 2x ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంటుంది, 3 ఉంటుంది. వీటన్నిటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. డెల్టా ఎక్స్ అంటే ఎంత మనకు 0.01, ఇది ఆల్రెడీ మనకు తెలుసు, 0.01 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే 0.01 ప్లస్ 2x అంటే 2 ఇంటూ 10 అంటే 20. నెక్స్ట్ ప్లస్ 3 అంటే ఏమవుతుంది 0.01 ఇంటూ ఇది 23.01 అనమాట. 23.01 0.01తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 0.2301 అనేది వస్తుంది, అంతే కదా. సో 0.2301 ఇప్పుడు ఇది మనకు వచ్చింది, అంతేనా. మనకు కావాల్సింది ఏంటిది, డెల్టా వై అడిగాడు, చేసేసాం. నెక్స్ట్ డివై కూడా కావాలి కదా, డివై అనేది కూడా నేను ఇక్కడనే చేసేస్తాను చూడండి, చాలా సింపుల్. డివైకి చిన్న ఫార్ములా ఉంటుంది. సో సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. సెకండ్ వన్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటిది అంటే డివై. డివైకి ఏంటిది మరి ఫార్ములా, డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, అంతే కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6. దీనికి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే 2x ప్లస్ 3, అంతేనే కదా. దీనికి డిఫరెన్షియేషన్ చేసాం 2x ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ అనేది అదే ఉంది. సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 2 ఇంటూ ఎక్స్ అంటే 10, సో 20 ప్లస్ 3 అంటే 23 ఇది అవుద్ది, అంతే కదా. ఎక్స్ దగ్గర 10 సబ్స్టిట్యూట్ చేస్తే 23 అయింది. ఇంటూ డెల్టా ఎక్స్ అంటే 0.01 అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎంత అవుతుంది, 0.23 అనేది మనకు వస్తుంది, ఓకేనా. ఇదేమో 0.2301 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఇది వచ్చేసి 0.23, అంతే కదా. రెండు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వస్తాయని మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, అలాగే ఇది అంతే. అంటే డెల్టా వై డివై రెండు అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా వచ్చాయా, ఓకేనా. ఇది మనకు దీని యొక్క ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ది కూడా అలానే ఉంటుంది, సేమ్ చూడండి. మనకు వచ్చేసి సెకండ్ సొల్యూషన్, ఓకేనా. సెకండ్ది సొల్యూషన్ మనం ఎలా చేయాలి అంటే, ఫైండ్ డెల్టా వై డివై అన్నాడు. ఫస్ట్ గివెన్ అని చెప్పేసి వాటిని రాసుకుందాం. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, అలాగే నెక్స్ట్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.1 అని ఇచ్చాడు. సో ఫస్ట్ది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డెల్టా వై ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు మరి ఏంటిది, డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఇక్కడ దగ్గర దీంట్లో ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది అయిపోయింది. నెక్స్ట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అన్నమాట. మల్టిప్లై చేస్తే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2x డెల్టా ఎక్స్. నెక్స్ట్ ఇదేమవుతుంది, ప్లస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది మైనస్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి, ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ కావాలి, అలాగే ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయ్యి డెల్టా ఎక్స్కి సంబంధించినవి మాత్రమే మిగులుతాయి. సో ఒకసారి మిగిలిన అన్ని రాద్దాం. డెల్టా ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 2x ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. సో ఇవన్నిటిలో నుంచి డెల్టా ఎక్స్ని మనం బయటికి తీసామనుకోండి, ఇక్కడ ఒక డెల్టా ఎక్స్, నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది 2x ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ జస్ట్ 1 మాత్రమే ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేసేద్దాం. డెల్టా ఎక్స్ అంటే 0.1 ఇంటూ ఈ మొత్తంని మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డెల్టా ఎక్స్ అంటే 0.1, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 2x అంటే 20 అన్నమాట, ఇంకా ప్లస్ 1. సో ఇది 21.1 అన్నమాట. 0.1 ఇంటూ 21.1 అంటే మనం ఎంత అని రాసుకోవచ్చు, 21.1 అని దీనికి మల్టిప్లై చేసినట్టయితే 0.211 వస్తుంది, అంతే కదా. సో ఏమొచ్చింది మనకు 0.211 కాదు, యాక్చువల్గా మనం దీన్ని 0.1తో కదా మనం మల్టిప్లై చేసేది. సో 2.11 అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో డెల్టా వై అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ ప్రాబ్లం.
సెకండ్ది మనకి ఏం చేయాలి, dy కదా. సో dy ఫార్ములా గుర్తుంది కదా, dy is equal to f dash of x into delta x. సో f dash of x అంటే దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 2x plus 1 ఇంటూ డెల్టా x అంటే అలాగే రాద్దాం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే 10 కాబట్టి 21 ఇది అవుద్ది. నెక్స్ట్ డెల్టా x అంటే 0.1 మల్టిప్లై చేసినట్టయితే మనకి ఎంత 2.1. ఓకేనా, ఇది dy అనేది 2.1 వచ్చింది, డెల్టా y అనేది 2.11 వచ్చింది. అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉన్నాయా లేవా? సో ఇది మనకు వీటి యొక్క ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ డెల్టా వై అండ్ డివై. సేమ్ y ఇచ్చాడు, సేమ్ ఇచ్చాడు. ఓకేనా, సో దీన్ని కూడా మీరు ఈజీగా చేసేయచ్చు, కాకపోతే చెప్తాను చూడండి, పర్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గివెన్ అని చెప్పేసి అన్నిటిని రాసుకుందాం. గివెన్ మనకి y ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కదా, దాన్ని f of x అని రాసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు f of x ఈజ్ ఈక్వల్ టు 5x² ప్లస్ 6x ప్లస్ 6. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు, అలాగే డెల్టా x ఈజ్ ఈక్వల్ టు 0.001 అన్నాడు. సో ఫస్ట్ వన్ తీసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వన్ డైరెక్ట్గా రాసేస్తున్నా, డెల్టా y కదా. సో డెల్టా y ఈజ్ ఈక్వల్ టు మనకు మనకి f of x ప్లస్ డెల్టా x మైనస్ f of x. దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ మనం x దగ్గర x ప్లస్ డెల్టా x సబ్స్టిట్యూట్ చేయాలి. 5 ఇంటూ x ప్లస్ డెల్టా x హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ x ప్లస్ డెల్టా x, నెక్స్ట్ ఏంటిది ప్లస్ 6, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 5x² మైనస్ 6x మైనస్ 6. దీన్ని ఇంకా కొంచెం సెట్ చేస్తే 5 ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 6x ప్లస్ 6 డెల్టా x అవుద్ది. నెక్స్ట్ ఏంటిది ప్లస్ 6 మైనస్ 5x² మైనస్ 6x మైనస్ 6 క్యాన్సిల్ అయితే చూడండి. డెల్టాకి సంబంధించినవి కాకుండా ఇంకా ఇక్కడ 5తో మనం మల్టిప్లై చేయాలి కదా. సో 5x² ప్లస్ 5 డెల్టా x², నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 5 అంటే 10x డెల్టా x. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి, ఇంకా 6x ఉంది, ఇంకా ప్లస్ 6 ఇంటూ డెల్టా x ప్లస్ 6 మైనస్ 5x² మైనస్ 6x మైనస్ 6. క్యాన్సిల్ చూడండి, క్యాన్సిల్ చేసేటప్పుడు డెల్టాకి సంబంధించినవి కాకుండా మిగతావన్నీ క్యాన్సిల్ అవ్వాలి. అలా చెక్ చేసుకోండి. ఇక్కడ 5x² ఉందా, కన్ఫర్మ్గా క్యాన్సిల్ అవ్వాలి. మైనస్ 6xకి ఇది, నెక్స్ట్ 6కి 6, అంతేనా. డెల్టావి సంబంధించినవి కాకుండా మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. సో మనం ఏం చేద్దామంటే 5 ఇంటూ డెల్టా x² ప్లస్ 10x ఇంటూ డెల్టా x. ఓకేనా, డెల్టా xకి ఇట్లా డాట్ పెడదాం దేని దానికి. నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ డెల్టా x ఉంది. ఇప్పుడు డెల్టా ఎక్స్ని కనుక మనం బయటికి తీసినట్టయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 5 ఇంటూ ఇంకొక డెల్టా ఎక్స్ ఉన్నట్టు, నెక్స్ట్ ఇక్కడ 10x ఉన్నట్టు, నెక్స్ట్ ఇక్కడ ఏమున్నట్టు 6 ఉన్నట్టు. సో అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే డెల్టా ఎక్స్ అంటే 0.001. ఓకేనా, 5 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే మనకు 0.005 అన్నట్టు, 0.005. నెక్స్ట్ 10x అంటే మనకు 20 అవుతున్నట్టు, 20 ప్లస్ 6 అంటే ఎంత మరి, 6 అంటే 6 కదా, సబ్స్టిట్యూట్ చేసేది ఏముంది. సో మనం ఇంకా దీన్ని మల్టిప్లై చేసినట్టయితే మనకి ఏమవుద్ది అంటే, ప్లేస్ ఉందా లేదు, ఓకే ఇక్కడ రాసిద్దాం. ఓకే, మనం మల్టిప్లై చేసినట్టయితే దట్ ఈస్ ఈక్వల్ టు 0.001 ఇంటూ ఇది ఎంత మనకి 26.005 అంతేనా, 26.005. దీన్ని మనం మల్టిప్లై చేసినట్టయితే మనకు 3 ఉన్నాయి కాబట్టి ఏమని రాసుకోవచ్చు, 0.026005 అనేది మనకి ఇక్కడ వచ్చినట్టు, అంతే కదా. సో ఒకటి తీసేసినట్టయితే 2 పాయింట్కి వస్తుంది, ఇంకొకటి తీస్తే 0 పాయింట్కి వస్తుంది, ఇంకొకటి మనం తీసేసినట్టయితే 0.0కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసింది మనకు. నెక్స్ట్ది కూడా దీనికి కొంచెం అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా రావాలి. ఒకవేళ మనం ఇక్కడ తప్పు చేసినా మనకి ఇక్కడ అర్థమైపోతుంది చూడండి. సెకండ్ వన్ వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్ ఏంటిది, dy కదా, dyని మనం ఏమని రాసుకోవచ్చు, dy ఈజ్ ఈక్వల్ టు f డాష్ ఆఫ్ x ఇంటూ డెల్టా x. సో f డాష్ ఆఫ్ x అంటే ఏంటిది మరి, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 10x, నెక్స్ట్ ఏంటిది ప్లస్ 6 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఏంటిది మరి, డెల్టా ఎక్స్ అంటే నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం దీని వాల్యూ. సో ఎక్స్ అంటే 2 కాబట్టి 26 ఇది ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఏంటిది 0.001. సో మల్టిప్లై చేసినట్టయితే మనకి పాయింట్ నుంచి ఇక్కడ మనకు పాయింట్ పక్కకు 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఉండాలి. సో 026 పెట్టుకుంటే ముందు 0 పాయింట్. సో చూడండి అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉన్నాయా, 0.026. సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఆన్సర్ అన్నమాట. అర్థమవుతుందా అందరికీ క్లియర్గా?
సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మనకు సేమ్ యాక్చువల్గా డెల్టా వైని డివైని ఫైండ్ అవుట్ చేయాలి, కానీ ఈ పవర్లలో ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, గివెన్ అని చెప్పేసి రాసుకుందాం. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 అని ఇచ్చాడు. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు 0.02. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేద్దాం, డెల్టా వై అనేది చేద్దాం. ఓకేనా. సో డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమైతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఎక్స్ దగ్గర ఏమని సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ ఎక్స్ దగ్గర ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అని సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. దీనిలో ఈ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది, ఈ పవర్ ఎక్స్ మళ్ళీ మైనస్ ఎక్స్ కదా, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఎందుకంటే మైనస్తో మల్టిప్లై చేసాం. సో కొంచెం ఇది సెట్ చేద్దాం దానికి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ దీన్ని ఈ పవర్ డెల్టా ఎక్స్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఏం క్యాన్సిల్ చేయాలి మనం, ఎక్స్ని, ఇక్కడ కూడా ఎక్స్ని క్యాన్సిల్ చేస్తాం, కానీ ఈ పవర్ ఎక్స్ని క్యాన్సిల్ చేసే విధంగా లేదు. కాకపోతే మనం ఈ పవర్ ఎక్స్ని కామన్ తీయచ్చు ఇక్కడ. సో ఏమని రాద్దాం చూడండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ డెల్టా ఎక్స్, ఇంకా ఏముంది ప్లస్ డెల్టా ఎక్స్ ఉంది, మైనస్ ఈ పవర్ ఎక్స్ ఉంది కదా. సో ఈ మైనస్ ఈ పవర్ ఎక్స్ని ఫస్ట్ రాద్దాం, దీన్ని అటు సైడ్ రాద్దాము. సో డెల్టా ఎక్స్ని అక్కడ రాసేస్తే ఇక్కడ మనము మైనస్ ఈ పవర్ ఎక్స్ అని చెప్పేసి రాద్దాము. మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఇవి రెండిళ్ళ నుంచి మనం ఈ పవర్ ఎక్స్ని కామన్ తీయచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ డెల్టా ఎక్స్ ఓకేనా మైనస్ 1 అయింది. నెక్స్ట్ ప్లస్ డెల్టా ఎక్స్ ఉంది, ఇంకా సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోద్ది. ఈ పవర్ ఎక్స్ అంటే ఎంత 5. నెక్స్ట్ ఈ పవర్ 0.02 మైనస్ 1 ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఎంత 0.02. ఇంకా దీన్ని సింప్లిఫై చేయలేం. ఓకేనా, మనకి అది క్యాలిక్యులేటర్ ఉండదు కాబట్టి ఇంతవరకు వదిలేస్తే చాలు. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో సెకండ్ వన్ వచ్చేసి మనం చేయాల్సింది dy కదా. dy అంటే ఏంటి, మరి మనకు ఫార్ములా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే దీనికి డిఫరెన్షియేషన్. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 అనేది దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇంటూ డెల్టా ఎక్స్ అనేది మనకు అలాగే ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అంటే 5 కాబట్టి ఈ పవర్ 5 ప్లస్ 1 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఎంత 0.02. సో ఇంకా దీన్ని మనం ఏం సింప్లిఫై చేయలేం, కానీ కాన్స్టెంట్ ముందు రాద్దాం. 0.02 ఇంటూ ఈ పవర్ 5 ప్లస్ 1 అని చెప్పేసి ఇలా రాసుకుందాం. ఓకేనా, ఇదన్నమాట. సో ఇవి రెండింటిని చెక్ చేసుకుంటే ఒకవేళ దీన్ని మొత్తం వాల్యూ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, రెండు ఖచ్చితంగా మనకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్గానే వస్తాయి. సో మనం ఇలా వదిలేస్తే చాలు. నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ది వచ్చేసి సొల్యూషన్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకేనా, మనకి ఇంకా ఇలాంటి మోడల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వస్తే మ్యాక్సిమం ఇంతకుముందు నేను చూపించిందే వస్తాయి. ఓకేనా, ఆ 4 ప్రాబ్లమ్స్లోంచి వస్తాయి. ఒకవేళ బై మిస్టేక్లో వస్తే ఇలాంటిది రావచ్చు. ఓకేనా, ఏ రూట్ అయినా రావచ్చు, కానీ ఒకసారి ఈ రూట్ నేర్చుకుంటే మీకు మిగతాది ఏదో వచ్చినా చేయగలుగుతారు. ఒకవేళ వస్తే ఇలాంటిది కూడా రావచ్చు. ఓకేనా, వర్డ్ ప్రాబ్లం టైప్లో ఇస్తాడు. సో ఇవి రెండింటిని మనం చూద్దాం. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ రూట్ 82 అన్నాడు కదా. దాన్ని మనం ఏం చేద్దామంటే రూట్ 82ని మనకు 82 దగ్గరలో దేని రూట్ తెలుసు, రూట్ 81 అంటే తెలుసు కదా 9. సో రూట్ 82 అంటే 9 పాయింట్ సంథింగ్లలో వస్తుందని మనకు క్లియర్గా తెలుసు. సో దీన్ని ఏం చేద్దామంటే రూట్ 82ని రూట్ 81 ప్లస్ 1 అని రాసుకుందాం. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే రూట్లలో ఉంది కాబట్టి లెట్ ఇది ఎక్స్ అనేది మనం ఏం తీసుకుందాం అంటే 81 అనేది తీసుకుందాం. ఎందుకంటే 81 దగ్గర మనకు వాల్యూ తెలుసు. ఎక్స్ని 81 అనుకుంటే డెల్టా ఎక్స్ అనేది ఏమవుతుంది అంటే 1 అయింది. అలాగే మనకు అసలు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కూడా కావాలి కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి, ఎక్స్ కావాలి, డెల్టా ఎక్స్ కావాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి రూట్ ఎక్స్ అనేది అవుద్ది. ఓకేనా, రూట్ అనేది ఇక్కడ మనకి ఫంక్షన్, రూట్ అనేది వచ్చేసి మనకి ఇక్కడ ఫంక్షన్. అలాగే డెల్టా ఎక్స్ అనేది ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కదా. వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, అంతే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కదా, అంటే రూట్ 81 ప్లస్ 1 అంటే 82. సో రూట్ 82ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఇంతకుముందు నేను ఫార్ములా చెప్పాను మీకు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, అంతే కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ మామూలుగానైతే ఇది ట్రాన్స్ ఫార్ములా మనం నేర్చుకుని ఉండే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత రూట్ ఎక్స్,
ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. నెక్స్ట్ డెల్టా ఎక్స్ అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం, వీటి ఎక్స్ వాల్యూ డెల్టా ఎక్స్ వాల్యూ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అంటే 81, సో రూట్ 81 ప్లస్ 1/2 రూట్ 81 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే ఎంత మనకు, డెల్టా ఎక్స్ అంటే 1 కదా, సో 1ని మనం ఇక్కడ మల్టిప్లై చేసినట్టయితే మనకు రూట్ 81 అంటే 9 ప్లస్ 1/9 2 18, సో 1/18 అంటే ఎంత మరి యాక్చువల్గా 9 ప్లస్ 1/18 చేసినట్టయితే ఇది మీరు కొంచెం డివైడ్ చేసుకోవాలి ఎగ్జామ్లో, సో నేను డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను చూడండి. 1/18 అంటే మనకు 0.55 అలా వస్తుంది, అంటే 0.055 అలా వస్తుంది. సో మనం దీని ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అని రాయొచ్చు అంటే దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 9.0556 అనమాట. సో దేర్ ఫోర్ రూట్ 82నే కదా మనకు ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే రూట్ 82 ఎంత అంటే 9.0556 అనమాట. మీరు యాక్చువల్గా ఎగ్జామ్లో ఇక్కడ కొంచెం డివిజన్ చేయాల్సి ఉంటుంది, 1/18ని కొంచెం డివిజన్ చేయండి. ఇంతగానం పాయింట్ తర్వాత ఇన్ని డెసిమల్ ప్లేసెస్ రాయాల్సిన అవసరం లేదు, ఒక డెసిమల్ ప్లేస్ రాసినా చాలు. సో నెక్స్ట్ చూడండి, ఇది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఎలా ఉంది అంటే ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 4% అంట. సో ఒక స్క్వేర్ కనుక తీసుకున్నట్టయితే దీని సైడ్లో ఉన్న ఇంక్రిమెంట్ అనేది 4% అంటున్నాడు. ఓకేనా, సైడ్లో ఉన్న ఇంక్రిమెంట్ 4%. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. సో ఏరియా అనే ఫంక్షన్ తీసుకున్నట్టయితే దాంట్లో ఇంక్రిమెంట్ ఎంత అంటున్నాడు. ఓకేనా, సో చేంజ్ మనకు డెల్టా ఎక్స్ అనేది 4% అని క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు, అర్థమవుతుందా, డెల్టా ఎక్స్ అనేది 4%. సో లెట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, అయితే ఫస్ట్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ మనం తీసుకోవాలి కదా, ఏరియా రావాలంటే లెట్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఎక్స్ అంటే మనకు ఏరియా ఏమవుద్ది అంటే ఏరియాని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ అనేది అవుద్ది. మనం ఏమని రాసుకోవచ్చు, అలా మనం గివెన్ dy ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, dx కదా మనకి యాక్చువల్గా ఇన్పుట్ గురించి అంటున్నాం కాబట్టి మనం x, ఓకేనా, x వేరియబుల్. సో చేంజ్ ఇన్ x ఎంత అంటే మనకు 4/100 ఇంటూ ఎక్స్, అంతే కదా, 4% ఆఫ్ ఏ సైడ్ అన్నాడు అంటే దీన్ని మనం 1/25 ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చు. dx అనేది ఉంది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది dy అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx కదా, సో అంతే కదా, dy/dx అన్న ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే. సో ఇప్పుడు మనకు dy కావాలి కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 2x ఇంటూ dx అంటే ఏంటిది మరి 1/25 ఇంటూ ఎక్స్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 2/25 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుద్ది, పైన కింద 4తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 4 డివైడెడ్ బై 25 ఇంటూ 4 అంటే కింద 100 వస్తుంది, మనం పర్సంటేజ్లో కదా చెప్పాల్సింది. సో మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 100 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, చేంజ్ ఇన్ y అంటే చేంజ్ ఇన్ ఏరియా అనమాట, y ఈజ్ నథింగ్ బట్ ఏరియా. ఓకేనా, ఇక్కడ చిన్నగా y అని కూడా రాసుకోండి. సో y ఈజ్ నథింగ్ బట్ మనకి ఏంటిది ఏరియా కదా. సో దేర్ ఫోర్ చేంజ్ ఇన్ అంటే ఇంక్రీజ్ ఇన్, మనకి ఇక్కడ ఇంక్రీజ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దేర్ ఫోర్ ఇంక్రీజ్ ఇన్ ఎంత పర్సెంట్ అన్నట్టు, దేర్ ఫోర్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఈజ్ ఎంత పర్సెంట్, 8% అన్నట్టు. ఓకేనా, ఏరియాలో ఎంత ఇంక్రిమెంట్ ఉంటుంది అంటే 8% ఇంక్రిమెంట్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా, ఇలా చేసేయండి మనకు సరిపోద్ది. సో ఇది చాలా చిన్న చాప్టర్, దీనిలోంచి మనం ఈజీగా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అలాగే మీన్ వాల్యూస్ థియరం కూడా మనం ఇప్పుడే నేర్చేసుకుందాం.